హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు చూస్తుంటారు కువైట్ దేశంలో టిక్టాక్లో మంచి ఫేమస్ అనమాట. పెంచులే మీకు తెలిసే ఉంటుంది, టిక్టాక్ యూజ్ చేసే వాళ్ళందరికీ మీకు తెలిసే ఉంటుంది. అతని మనసులో ఎంత బాధ ఉన్నా మనకు టిక్టాక్ల వరకు చాలా హ్యాపీగా అందరు నవ్విస్తూ ఉంటాడు, కామెడీ వీడియో చేస్తూ ఉంటాడు, డ్యాన్స్ కూడా వేస్తూ ఉంటాడు. తను ఫేస్లో చూస్తేనే నవ్వు వస్తుంది. బ్రహ్మాండం తర్వాత కోవిడ్లో బ్రహ్మాండం తర్వాత బ్రహ్మాండం అనమాట. నా ఫీలింగ్, మీ ఫీలింగ్ అయితే కింద కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. వీడియోలు కూడా చూడండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను అంత కష్టపడే పెంచులయ్యా చాలా అంటే చాలా అందరిని నవ్విస్తున్నాడు కదా. ఓకే పెంచులయ్యా, చెప్పు, బాగున్నావా? బాగున్నా. ఎలా ఉన్నావు? ఇప్పుడు వచ్చిన కోటికి వచ్చి నేను వచ్చి నా 5-6 పడుతుంది మా. 6వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ అవుతుంది మా. ఏ ఊరు మీదే? మాది బద్వేల్ దగ్గర బాలిడ్ బై. బద్వేల్. బద్వేల్. అంటే ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా? బయట. ఏం పని చేస్తావు? ఏ పని ఉంటే ఆ పని, కడ్డీల పని కానీ ఏ పని ఉన్నా పోతా. టిక్టాక్లో అంత నవ్విస్తావు బా. అవును మా. నువ్వు కువైట్కి ఎందుకు వచ్చావు? అంటే ఎందుకు వచ్చావంటే సంపాదించుకోవడానికి అని చెప్పి సెటైర్లు వేసుకోవచ్చు. సో అది కాదు, ఇంట్లో ఫ్యామిలీ వల్ల వచ్చావా, మన ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే బాకీలు తెచ్చుకోవడానికి, ఏదో ఉంటుంది కదా, ఏదో సంథింగ్, ఏదైనా ఎందుకు వచ్చాడో కనుక్కుందాం ఒకసారి. ఫ్యామిలీ వల్ల వచ్చిన మా. ఏదో వాళ్ళు పర్లేదు నువ్వు ఇట్లా మాట్లాడు. ఫ్యామిలీ వల్ల వచ్చినాం ఫ్రెండ్స్. ఏదో బాకీలు, ఫ్యామిలీ, పిల్లల్ని బాగా చదివించుకోవాలని వచ్చినాము. ఏదో 10 మందిని నవ్విస్తాను, ఏదో 4 వీడియోలు చేసుకుంటా, 10 మందిని నవ్వించుకుంటా. నేను 10 మందితో పాటు సరదాగా ఉంటున్నాను. పెళ్ళైందా? పెళ్ళైంది మా. పెళ్ళయి నాకు 2 అమ్మాయిలు. వాళ్ళను బాగా చదివించుకోవాలని వచ్చినాను. అంటే మనకంటూ చదువు అంటూ లేదు, మనకు చదువు లేదు కదా, మన బిడ్డలన్నా బాగా చదివించుకోవాలని వచ్చినాము. వచ్చాము కోవిడ్కి. ఎన్నో సమస్యలతో వచ్చావు, నువ్వు చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే టిక్టాక్లో చాలా అందరినీ రకరకాల డాన్స్లు వేసి, భజన వీడియోలు కానీ ఇలాగా కామెడీ డాన్స్లు వేసి కూడా చాలా మందిని నవ్విస్తూ ఉంటావు. సో నీలో కూడా ఎంత బాధ ఉన్నదని చెప్పి తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తాను అనమాట. ఓకే, అదేవిధంగా బ్రో నీ పేరు ఏం పెట్టుకో? పేరు అన్సర్. ఏ ఊరు? జమ్మలపల్లి. డిస్టిక్ కడప డిస్టిక్ వస్తుంది. బ్రో మీరు ఎందుకు వచ్చారు కోవిడ్కి? ఈ కోవిడ్కి ఈ బతు తీరు కోసం ఈ కోవిడ్కి రాలేదన్న. 10 మందిలో బాగా బతుకుదామని ఈ కోవిడ్కి వచ్చాను. ఉంటే డబ్బు విలువ, మంచి విలువ మొత్తం తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉంటే డబ్బు ఉంటే మాత్రమే, డబ్బు ఉంటేనే ఏ మనిషి అయినా మనతో ఉంటాడు. డబ్బు లేకుంటే ఎవ్వరు నీతో ఉంటారు. ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. ఎలాగైనా సరే డబ్బును మనం సంపాదించాలి, డబ్బుని సంపాదిస్తాం. నమస్తేనా. మీ పేరునా? నా పేరు శ్రీనివాసులనా. మనది ఏ ఊరునా? మాది రాజంపేటనా. ఓన్లీ 1 క్వశ్చన్ అన్న, చెప్పండి. నువ్వు కోవిడ్కి ఎందుకు వచ్చావు? అంటే నీలాగా చాలా మంది వస్తున్నారు కదా, అందులో మీరు ఒకరు అనుకోండి. మీరు కోవిడ్కు ఎందుకు వచ్చినారు? ఏ సమస్య వల్ల వచ్చారు? అందరికీ ఒక డ్రీమ్ అనేది పెట్టుకొని వస్తారు నా. గల్ఫ్ అనే దేశానికి మామూలుగా అయితే రారు. నా డ్రీమ్ ఏంటంటే నేను అందరిలో బాగుండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మ మా నాన్నని నా భార్య బిడ్డల్ని బాగా చూసుకోవాలని చెప్పని ఒక డ్రీమ్తో వచ్చినానన్న. సూపర్. కానీ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. నేను అనుకున్న డ్రీమ్ ఏం సక్సెస్ అవ్వలేదు. దేవుడి దయ వల్ల నిదానంగా అవుతుందని నేను నమ్మకంతో చేస్తున్నాను. నా డ్రీమ్ సక్సెస్ అయినాక నేను వెళ్ళిపోతే మళ్ళీ రాను నాకు వాటికి. అంటే నీ డ్రీమ్ అన్నారు కదా, కొంచెమైనా నెరవేరిందా? కొంచెం అంటే ఇప్పుడు నా భార్య బిడ్డల్ని, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, అమ్మ నాన్నని బాగా చూసుకుంటున్నాను. ఇదే నా డ్రీమ్. ఇంకొకటి ఉన్నది, ఆ డ్రీమ్ నెరవేరితే నా అప్పులు అయి తీరిపోయేసి నాకు ఇంట్లో ఇది నెరవేరిందంటే నా డ్రీమ్ ఆడికి ఫుల్ఫిల్ అయినట్టే అన్న. సమస్యలు అయినారు కదా, ఆ సమస్యలు నా కోసం, మన యూర్స్ కోసం ఒక్కొక్క సమస్య చెప్తారా? అంటే మీ జీవితంలో ఫేస్ చేసిన ఒక సమస్య కానీ మీకు మిగతా నేను ఉన్నా. నేను జీవితంలో ఫేస్ చేసిన సమస్య అంటే అన్న, డబ్బు లేకపోతే మన అనుకునే వాళ్ళు కూడా మనకు మన అనుకున్న వాళ్ళు కూడా మనకు విలువ ఇవ్వరు, గౌరవం అనేది ఇవ్వరు. సూపర్ పాయింట్ అన్న. డబ్బు, అందువల్ల నేను డబ్బు సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలనే ఒక డ్రీమ్తోనే నేను గల్ఫ్కి వచ్చినాను. అదే అన్న నా సమస్యలు. అంటే ఇండియాలో ఉన్నప్పుడు మన జీవితం, ఇప్పటికి వచ్చినాక కొంచెం జీవితం ఏమైనా చేంజ్ అయిందా? అన్నీ చాలా చేంజ్ అయిందన్న. మనం ఇండియాలో ఉన్నప్పుడు
మన అనుకున్న మన బంధువులు కూడా మనకు 100 రూపాయలు డబ్బులు అడిగినా కూడా సహాయం చేయని వాళ్ళు ఈ పొద్దు మనం గల్ఫ్లో ఉంటే 1,00,000 రూపాయలు అయినా సాయం చేసేదానికి ముందుకు వస్తున్నారు. అంటే డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో విలువ అనమాట. అవునన్న, డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో మనిషికైనా విలువ ఉన్నది. మాటకి ఈ కాలం విలువ లేదు.